హలో ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఫ్లిప్కార్ట్ నుండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ఒకటి తెప్పించాను అండి. ఇది వచ్చేసి గ్రీన్ చెఫ్ స్పిన్ మాప్ స్టిక్ అండి. దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూ వీడియో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి లింక్ని చెక్ చేయండి. ఇది ఒక కార్డ్బోర్డ్లో ప్యాకింగ్ అయి వచ్చిందండి. లోపల చూస్తే అందులో ప్లాస్టిక్ కవర్లో కూడా ప్యాకింగ్ చేశారు. ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి. లోపల చూస్తే అందులో 2 మైక్రోఫైబర్ రీఫిల్స్ ఇచ్చారండి. ఒకటి పాడైపోతే ఇంకోటి వాడుకోవచ్చు. అంతేకాదండి, ఇలాంటివి మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయండి. కావాలంటే తెప్పించుకోవచ్చు. దీనికి ఒక డిస్క్లా వచ్చిందండి. మొత్తం ప్లాస్టిక్ది, అది కొంచెం స్టీల్ది, పైన లోపల తిరిగేది అలాంటి స్టీల్ది ఇచ్చారండి. బకెట్ వైజ్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ అయితే మెటీరియల్ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి మనకి మూవ్ చేసుకోవడానికి 2 టైర్స్లా ఇచ్చాడు. మనం తుడుచుకున్న తర్వాత, క్లీన్ చేసిన తర్వాత హౌస్ని డ్రైన్ చేయడానికి, నీట్ వాటర్ అంతా వదిలేయడానికి దీనికి హోల్లా ఇచ్చాడు కదండి. దానికి లిడ్ కూడా ఇచ్చాడు. మన వాటర్ అంతా పోయిన తర్వాత నీట్గా కడిగేసిన తర్వాత దానికి ఒక లిడ్ పెట్టుకోవాలండి. చాలా గట్టిగా ఉంటుంది అది. మూవ్ చేయడానికి ఇట్లా మనకి చూడండి, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. మెటీరియల్ అయితే చాలా బాగుందండి. కలర్ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ బకెట్ వచ్చేసి, ఈ బకెట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. దీనికైతే మనకి స్పిన్ చేసుకోవడానికి దీని లోపల టప్ పక్కన వాటర్ వేస్తాం కదండి, ఆ టప్ పక్కన మనకి స్పిన్ చేసేందుకు దీనికి లోపల మనకి ప్లాస్టిక్, నేను ఇదివరకు వాడింది అయితే ప్లాస్టిక్ వచ్చిందండి. ఇప్పుడైతే దీనికి స్టీల్ది ఇచ్చాడండి. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది చూడడానికి. మరి వాడితే కానీ మనకు తెలియదండి ఇది ఎలా పనిచేస్తుందో అని. అంతేకాకుండా దీనికి మనం ఈ రూమ్ నుంచి పక్క రూమ్కి తీసుకెళ్ళి క్లీన్ చేయడానికి మనం బకెట్ చేతిలో పట్టుకునే అవసరం లేకుండా దీన్ని పట్టుకొని ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ టైప్ ఇచ్చాడండి. అంతేకాదండి, మనం పట్టుకోవడానికి మధ్యలో, ఈ టప్కి మధ్యలో ఒక హ్యాండిల్లా ఇచ్చాడండి. మనకి బయటికి తీసుకెళ్ళడానికి కూడా బాగా ఈజీగా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి ఒక లిక్విడ్ డిస్పెన్సర్ ఇచ్చాడండి. మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండి, అది లిక్విడ్ డిస్పెన్సర్లో ఫిల్ చేసుకొని ఈజీగా మనం వాడుకోవచ్చండి. దీన్ని ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ మనం దీనిలో వేసుకొని ఈజీగా దీనిలో స్ప్రే చేస్తుంటే బకెట్ లోపల పడుతుందండి. అది బాగా ఈజీగా ఉంది మనకి అలా చేసుకోవడానికి కూడా. ఈ డిస్క్ ఉంది కదండి, మన కిచెన్ డిస్క్ రౌండ్ది, అందులో ఈ మైక్రోఫైబర్ రీఫిల్ ఉంది కదండి, దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఏం లేదండి, వెనుక బ్యాక్ సైడ్ నుంచి ప్లాస్టిక్లా వస్తుంది అది. దాని లోపల పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే అందులో బాగా చక్కగా కూర్చుంటుందండి. గట్టిగా ఉంటుంది అది, మళ్ళీ రాదు మనకి ఊడి. అలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి పట్టుకునే ఒక స్ప్రింగ్లా ఇచ్చాడండి ఆ స్టిక్ లోపల. ఈ స్టిక్ని ఫిక్స్ చేసుకోవడమే మనం రౌండ్గా తిప్పుకొని. తర్వాత మధ్యలో ఇంకొకటి ఇచ్చాడనమాట. దానికి స్ప్రింగ్ లాగా సేమ్ కింద ఎలా అయితే ఉందో అలానే ఉంది. దాన్ని కూడా అలాగే స్ప్రింగ్ లా తిప్పుకొని ఫిట్ చేసుకోవాలండి. ది స్టిక్ వచ్చేసి చాలా పొడుగ్గానే ఉందండి, అంత చిన్నదేం లేదు. నేను ఫస్ట్ వాడింది అయితే చాలా చిన్న సైజులో ఉంది. ఇదైతే బాగుంది, చక్కగా ఉంది, మనకి కంఫర్ట్గా ఉందండి ఇది. దీనికి మధ్యలో ఈ స్టిక్ ఉంది కదండి, దీని లోపల ఒక లాక్ సిస్టమ్లా ఇచ్చాడండి. ఆ లాక్ని మనం స్పిన్ చేసేప్పుడు ఎప్పుడైనా సరే ఆ లాక్ని తీయాలన్నమాట. ఆ లాక్ తీసి మనం స్పిన్ చేయాలన్నమాట బకెట్లో. ఈ పక్కన టప్లో వాటర్ పట్టుకొని పక్కన మనం ఇలా లిక్విడ్ని ఎలా స్ప్రే చేసుకోవచ్చు డిస్పెన్సర్లో. చాలా ఈజీగా ఉందండి, అదైతే బాగుంది. చూసారా, ఇలా మనం బకెట్ని హ్యాండిల్తో పట్టుకొని ఎలా మూవ్ చేస్తున్నామో ముందుకి బాగా వచ్చేస్తుందండి. దానికి టైర్స్లా ఇచ్చాడు కదా, ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. ఇలా మనం ఆ స్టిక్ని తీసుకొని టప్లో ముంచుకొని తర్వాత మనం స్టీల్ టప్ లాగా ఇచ్చాడు కదండి పక్కన, దానిలో స్పిన్ చేసుకోవడమే. ఆ స్పిన్ చేసేప్పుడు మధ్యలో లాక్ ఉంటుంది కదండి, ఆ లాక్ని తీసేయడమే. మళ్ళీ మనం తుడిచేప్పుడు ఆ లాక్ని పైకి పెట్టడమే. అది అంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా మీ అందరికీ? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నచ్చిన ఒక మంచి కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ అల్లా హాఫీజ్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.